ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి అక్కలకు చెల్లెమ్మలకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి పేరు పేరున రెండు చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ గడ్డ నాకు నా కుటుంబానికి చాలా ఇచ్చింది. మూడు దశాబ్దాలు నాన్నగారు 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. నాన్నగారు 2009లో చనిపోవడం జరిగింది. 31 సంవత్సరాలు ఈ 31 సంవత్సరాలు నాన్నగారిని గుండెల్లో పెట్టుకొని చూసింది ఈ జిల్లా. ఈ 31 సంవత్సరాల నాన్నగారి రాజకీయ జీవితంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అయినా నాన్నగారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించింది జిల్లా. నాన్నగారు 2009లో చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఆ బాధలో నుంచి నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ ధైర్యం మీ గుండె చప్పుడు నుంచి ఆ ధైర్యం నాకు వచ్చింది. నాన్నగారు ఎక్కడికి పోలేదని, తాను చనిపోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చాడు అనే ధైర్యం నాకు వచ్చింది. రెండు 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత దాదాపుగా ఇవాళకి దగ్గర 10 సంవత్సరాలు 2009 నుంచి 2000 దాదాపుగా 19 అంటే దాదాపుగా 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు నాన్నగారు పోయిన తర్వాత కూడా జగన్ అనే నన్ను ఒక కొడుకుగా ఆదరించారు ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టి రాష్ట్రం వైపున నేను కన్నులెత్తి చూడగలుగుతా ఉన్నాను. మీరు దీవించి పంపారు కాబట్టి రాష్ట్రం వైపు నేను కన్నులెత్తి చూడగలుగుతా ఉన్నాను. ఈ జిల్లా ప్రజలను, మరి ముఖ్యంగా గ్రామంలోనూ అన్నా నీకు తోడుగా మేమందరం ఉన్నామన్నా అంటూ ఎన్నికల వేళ పూర్తిగా బాధ్యతలు మోయడానికి ముందుకొచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి, ప్రతి అక్కకు చెల్లెమ్మకు
ప్రతి అవ్వకు, ప్రతి తాతడికి, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి మీ ప్రేమను రాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. గత 10 ఏళ్లుగా నేను గమనిస్తూనే ఉన్నా. గత 10 ఏళ్లుగా మీరు ఎలా ఉన్నారు అన్న సంగతి నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. కొందరు అవమానాన్ని సహించారు, కొందరు కేసులను భరించారు, కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు, మరికొంతమంది కుటుంబ అందరి మీద, మీ అందరి భుజస్కంధాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతల్లో మీ అందరి భుజస్కంధాల మీద ఉంది. మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి, మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన రణనీతిని చూశాం. దిగజారిపోయిన రాజకీయాలు నడపడం చూస్తా ఉన్నాం. ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు నడుపుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నికల దగ్గర పడేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తారున్నారో, ఏమేం చేయబోతా ఉన్నారో, ఏమేమి చేయబోతారో కూడా మనందరికీ కూడా కళ్ళకు కనిపిస్తా ఉంది. గ్రామాలలో ఓటర్ లిస్టుల్లో పేర్లు తొలగిస్తా ఉన్నారు, దొంగ సర్వేలు చేస్తా ఉన్నారు. దొంగ సర్వేల పేర్లతో ఊర్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే వాళ్ళు ఎవరు అని చెప్పి వెతుకుతున్నారు. వెతుకుతూ ఆ పేర్లన్నీ కూడా ఎలా తొలగించాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అప్రమత్తంగా ఉండండి అని చెప్తా ఉన్నాను. గ్రామాలలో ఓటర్ల లిస్టు ఎక్కడైతే ఉంటుందో ఓటర్ల లిస్టు చూడండి. ఎవరి పేర్లైతే తొలగించారో వాళ్ళందరి పేర్లు కూడా వెంటనే మళ్ళీ నమోదయ్యేట్టుగా ఫారం 6 వెంటనే ఫాములన్నీ కూడా ఫైల్ చేసేట్టుగా దాన్ని మీరంతా కూడా ముందుండి కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాను. ఓటర్ల లిస్టును చూసుకోండి. ఎక్కడైనా మన ఓటు ఎక్కడైనా కూడా కనిపించకపోయేసరికి ఆ ఓటు ఖచ్చితంగా మళ్ళీ నమోదయ్యేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అన్న జెండా కిందికి దింపాలన్నా వెనకల వల్ల కనపడడం లేదన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బుల పంపకాలు చేస్తాడు. మూటలు మూటలు డబ్బులతో చంద్రబాబు నాయుడు గారి గ్రామాల్లోకి పంపించే కార్యక్రమం చేస్తాడు. ఒకవైపున ఓటర్లలో మన పేరు ఉందో లేదో చూసుకుంటూ మనకు సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉండేట్టుగా చూసుకోవడం ఒక పని అయితే, రెండో పని చంద్రబాబు నాయుడు గారు రెండు ఓట్లు ఎక్కిస్తా ఉన్నారు. తనకు ఓటు వేసే మద్దతుదారుల ఓట్లు రెండు ఎక్కిస్తా ఉన్నారు. మొన్ననే ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం. అక్షరాల రాష్ట్రంలో 59,18,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం. 59 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ ఉంటే మరో 39 లక్షల ఓట్లు
మన రాష్ట్రంలోనే 2 ఓట్లుగా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇవాళ మనందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి దొంగ ఓట్లను తీసేసే కార్యక్రమం కూడా చేయాలి అప్రమత్తంగా ఉంటూ. ఆ తర్వాత డబ్బుల పంపకం. చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఇది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసింది ఏమిటో మనం అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు. ప్రజలకు చెప్పింది ఏది కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటో తెలుసా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేయడం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేశారు బాగా. ఆ దోచిన సొమ్ములో నుంచి ఈ పెద్ద మనిషి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఓటుకు 2,000, ఓటుకు 3,000 ఇచ్చే కార్యక్రమం చేస్తాడు పంపకానికి. మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఓటుకు 3,000, 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా అప్రమత్తంగా ఉండండి. ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక స్కీమ్ ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి మీ అందరికీ తెలిసి, అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన వాడు ఎవడూ లేడు. అబద్ధాలే కదా. పోయేదేముంది? ప్రజలే కదా నష్టపోయేది, మోసపోయేది, నేను కాదు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి సులభంగా అబద్ధాలు వస్తాయి. రోజుకొక సినిమా చూపించే కార్యక్రమం చేస్తాడు మనందరికీ. మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు, మోసాలు అన్నీ కూడా ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఉంది. ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈటీవీ ఉంది, ఏబిఎన్ ఉంది, TV5 కూడా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు. మనం ఇవాళ యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్న ఈ ఎల్లో చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్న ఈ ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయబోతా ఉన్నాం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను, మోసాలను ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. ప్రజలకందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అందరికీ కూడా ఒకటే చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మద్దండి. 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ మాట చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గరానా మోసం చేసేందుకు మళ్ళీ ఇవాళ మన అందరికీ సినిమా చూపుతా ఉన్నాడు అన్న సంగతి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి సోదరుడికి చెప్పండి, ప్రతి స్నేహితుడికి కూడా చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరికీ కూడా ఒకటి చెప్పండి. అక్క, అమ్మ, అన్న, ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఈ 3,000 రూపాయల డబ్బుకు ఏ ఒక్కరు కూడా మోసపోవద్దండి అని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఆ మాటలు చెప్తూ చెప్పండి, అమ్మా అన్నొస్తాడు, అక్క అన్నొస్తాడు, చెల్లి అన్నొస్తాడు, అన్న వచ్చిన వెంటనే మన పిల్లల్ని మనం బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 ఇస్తాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి
ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చే ఈ 3,000తో మోసపోవద్దన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, అన్నా మనకు వ్యవసాయ భూమి ఉంది, అన్న వస్తున్నాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. ఆ మాట చెప్తూ చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు వాళ్ళ ఇంటికొచ్చి ఎస్సీలుగాను, ఎస్టీలుగాను, బీసీలుగాను, మైనారిటీగాను ఉన్న ప్రతి అక్కకు ఇంటికొచ్చి 75,000 రూపాయలు ఇస్తాను, 4 సంవత్సరాలలో అందిస్తాడన్నా అని చెప్పి, ప్రతి సంవత్సరం ఇస్తాడన్నా అని చెప్పి ఆ అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దమ్మా, అన్నొస్తున్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పొదుపు సంఘాలకు సంబంధించిన మొత్తం ఎంతైతే మీకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా ఎన్నికల దాకా ఎంతైతే ఉంటాయో ఆ మొత్తం అంతా రుణాలన్నీ కూడా నేరుగా 4 దఫాలుగా మీ చేతికే ఇస్తాడన్నా అని చెప్పి, చేతికే ఇస్తాడక్క అని చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, రుణాలు ఇవ్వడమే కాదు అన్న వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అమ్మా అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తా ఉన్న 2,000 రూపాయలు 2,000 రూపాయలకు చూసి మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ అవ్వకు ఆ తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న 2,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నికలకు 2 నెలల ముందు తాను 2,000 ఇస్తానని చెప్పి ముందుకొచ్చాడు అని చెప్పి చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ 2,000 నుంచి పెంచుకుంటూ పోతాడు, 3,000కు తీసుకొని పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దాంతో మోసపోవద్దండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లలందరూ కూడా చదువుకునేదానికి అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా మన పిల్లలను అన్న దగ్గరుండి చదివిస్తాడు, ఇంజనీర్లుగా చేస్తాడు, డాక్టర్లుగా చేస్తాడు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువు చదివిస్తాడన్నా అని చెప్పి గట్టిగుండే చెప్పండి. ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అక్కకు కూడా చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు దగ్గరుండి అన్న ఇల్లు కట్టిస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకము చెప్పండి. వైద్యం అందక అప్పుల పాలయ్యే ఇవాళ ఉన్న పరిస్థితిని అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చేస్తాడు. మన వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు అన్న చెప్పాడు. 1,000 రూపాయలు దాటితే చాలు
ఆ తర్వాత ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి అన్న ఆపరేషన్ చేయిస్తానన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి కాస్తో కూస్తో తీసి 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తే మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయబోయే దుర్నీతిని మనసులో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎల్లో మీడియాను వాడుకుంటాడు. ఆ ఎల్లో మీడియాలో లగడపాటి దొంగ సర్వేలు కూడా వేయిస్తాడన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలుల మీద కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. 106, 107, 109, 110 కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. సెక్షన్ ద్వారా బైండ్ ఓవర్ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయనే సంగతి మనసులో పెట్టుకోండి. అన్నిటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎన్నికలు 4 రోజుల్లో ఉండాలనేసరికి ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి. మరో 4 రోజుల్లోనే ఎన్నికలు ఉండాలనేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గంటకొక డ్రామా ఆడతాడు. వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో ఆ టీవీ ఛానళ్లలో టీవీ ఆన్ చేస్తే గంటకొక డ్రామా కనిపిస్తుంది. ఎన్నికలు 4 రోజులు ఉన్నాయనగా. ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతా ఉన్నారో అన్నది మనసు ఎరిగి మీరంతా అప్రమత్తమై ప్రతి ఓటర్ను ప్రతి 35 ఇళ్లకు ఒక బూత్ కమిటీ సభ్యుడు ఉన్నాడు. ఆ 35 ఇళ్ల బాధ్యత పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకుని ఆ 35 ఇళ్లలో ప్రతి ఒక్కరూ ఆ 35 ఇళ్లకు సంబంధించిన ప్రతి అక్కను, చెల్లెమ్మను, ప్రతి అవ్వను, తాతను, ప్రతి అన్నను బూతుల దాకా నడిపించే కార్యక్రమం చేయాలి. బూతుల్లో మన పార్టీకి ఓటేసేట్టుగా వారందరితో కూడా మీరు ఆప్యాయతలు పంచుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. 4.5 సంవత్సరాల పరిపాలన మీరంతా ఎలాగూ చూశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే నేను కేవలం 3-4 లైన్లలోనే చెప్పాలనంటే ఆయన గురించి ఒకే ఒకటి చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన 3 సినిమాలు తీశాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా ప్రజలకు చూపించింది? 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పి హామీలిచ్చి 2014 ఎన్నికలప్పుడు సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏమిటో మీ అందరికీ తెలుసు. అందులోని ముఖ్యమైన కొన్ని డైలాగులు మాత్రమే నేను చెప్తా. 2014 ఆయన చెప్పిన సినిమాలో 2014లో ఈ పెద్ద మనిషి సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఆయన చెప్పాడు, వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆయన కొట్టిన డైలాగులు ఆ సినిమాను అంతటితో డైలాగులు ఆగిపోలేదు. రైతన్నల కోసం 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయన అన్నాడు, రైతులు ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, రైతుల ఖర్చుల మీద
50% లాభం వేసి కనీసం మద్దతు ధర కూడా ఇప్పిస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అందరితో ఆగిపోలేదు. రైతులొక్కరే ఓటేస్తే సరిపోదు అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన అక్క చెల్లెమ్మల మీద తన కన్ను పడ్డాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2 డైలాగ్ కొట్టాడు. అంతటితో ఆగిపోయేదా డైలాగులు? అంతటితో ఎన్నికలు జరిగితే గెలుస్తాము అని నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు చిన్నపిల్లల మీద పడ్డాయి. పిల్లల మీద ఉద్యోగాలు వెతుకుతా ఉన్నా పిల్లల మీద, చదువుకుంటున్న పిల్లల మీద తన కళ్ళు పడ్డాయి. డైలాగ్ మొదలైంది. జాబు రావాలి అనంటే బాబు రావాలి అని డైలాగ్ కొట్టాడు. జాబ్ ఇవ్వకపోతే ఇలా 2 ఏళ్ళు చూపించాడు. ఇంటింటికి 2000 ఇస్తాను, ఏ చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తాను అని చెప్పి ఇలా 2 ఏళ్ళు చూపించాడు. చూపించి ఇలా 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 ఊపడం మొదలుపెట్టాడు ఆ సినిమాలో. అంతటితో అయిపోలేదా సినిమా? ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డైలాగులు కొడుతూ అన్నాడు, అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెడతా ఉన్నాను, బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి మొట్టమొదటి సంతకం పెడతాను అన్నాడు. సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. ఆ తర్వాత అన్నాడు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తాను అని చెప్పి అన్నాడు. ఏపీ పిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, ప్రతి ఏటా భర్తీ కూడా చేస్తాము అని చెప్పి అన్నాడు. అంతటితో కూడా ఆగిపోలేదా డైలాగులు? 2 రూపాయలకే ఇంటింటికి 20 లీటర్లు మినరల్ వాటర్ ఇంటింటికి ఇస్తాను అన్నాడు సినిమా డైలాగుల్లో భాగంగా. అంతటితో కూడా ఆగిపోలేదు. ఈ పెద్ద మనిషి అందరితో కూడా డైలాగులు ఆగిపోలేదు. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాను అని చెప్పి మరో డైలాగులు కూడా కొట్టాడు. అంతటితో ఆగలేదు. ఆపదలో ఏదైనా మహిళ ఉంటే ఆ మహిళ ఫోన్ కొడితే 5 నిమిషాల్లో సాయం అందుతుంది అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. అంతటితో కూడా డైలాగులు ఆగిపోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని చెప్పి మరో డైలాగ్ కొట్టాడు. అంతటితో కూడా ఆగిపోలేదు. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డు వేస్తాను అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. డైలాగులు ఇంతటితో ఆగిపోలేదు. వీడేవాడు ఈ డైలాగులు కొడితే ఓట్లు రావేమో అని అనుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల మా ప్రణాళిక తీశాడు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో దగ్గరుండి పిహెచ్డీ చేశాడు. దగ్గరుండి పిహెచ్డీ చేసి ప్రతి కులాన్ని మోసం చేస్తూ మాటలు రాశాడు. ఆయన రాసిన మాటలు బోయ కులస్తులను ఎస్టీలుగా చేస్తారు అన్నాడు, కుడువలను ఎస్టీలుగా చేస్తారు అన్నాడు, మత్స్యకారులను ఎస్టీగా చేస్తారు అన్నాడు, గాన్లను ఎస్సీలుగా చేస్తారు అన్నాడు, రజకలను ఎస్సీలుగా చేస్తారు అన్నాడు. ఇలా ప్రతి కులానికి ఒక్కొక్క పేజీ పెట్టాడు. చివరకు కాపులను బీసీలుగా కూడా చేస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రతి మేనిఫెస్టోలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఫలాని కులాన్ని నేను మోసం చేయలేదు అని చెప్పే రీతి లేకుండా ప్రతి కులాన్ని కూడా మోసం చేసిన పరిస్థితి. ఇది 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా. 2014 ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను చదివి వినిపించింది చంద్రబాబు నాయుడు గారు చేసిన మొట్టమొదటి సినిమాలో ఆయన చెప్పిన మాటలు. ఇందులో కనీసం ఏ ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా ఇదే విషయాలు అమ్మా ఇది చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి సినిమా అని చెప్పి
గ్రామాల్లోకి వెళ్ళి చెప్పమని అడుగుతా ఉన్నా. రెండో సినిమా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సినిమా అయితే బాగా ఫ్రెష్గా ఉంది. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని చెప్పి ఇంకొక సినిమా తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ మధ్య కాలంలోనే తీశాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని చేసిన సినిమా. ఈ సినిమాలో ఈ పెద్ద మనిషి ఏమేం చేస్తా ఉన్నాడో తెలుసా? డైలాగులు ఏమిటో తెలుసా? 4 ఏళ్లు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేస్తాడు. ఇప్పుడు వారితో పోరాడుతూ ఉన్నట్టు డ్రామా ఆడుతాడు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే, పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేస్తాడు. అంతేకాదు, ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా? తానే 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేస్తాడు? తానే నల్ల చొక్కా వేసుకుంటాడు. తానే ధర్మ పోరాట దీక్షలు చేయడం మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు అంతటితో ఆగిపోలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఆ మాఫీ కథ దేవుడెరుగు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలు, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 14,000 కోట్ల రూపాయలుంటే ఇవాళ అవే రుణాలు తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాల 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం డ్రామా స్టార్ట్. డ్రామా పేరు పసుపు కుంకుమ. డ్రామాలు అందరితో ఆగిపోవు. డైలాగులు అందరితో ఆగిపోవు. రైతులందరికీ మనం 50,000 ఉచితంగా ఇస్తాము, పెట్టుబడి నిధి కింద ఇస్తాము అని మనమంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెడతాడు. 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. మామూలుగా ముఖ్యమంత్రులు 5 బడ్జెట్లే ప్రవేశపెడతారు. కానీ ఈ పెద్ద మనిషి 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆ 6వ బడ్జెట్ తన హయాంలో రాని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. తనకు అధికారం లేని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఏమంటాడో తెలుసా? 5,000 కోట్లు రైతుల కోసం కేటాయిస్తాను అని చెప్పి బడ్జెట్లో పెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి రైతులకు వడ్డీకి కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ అనే పథకంలో 4వ విడత 5వ విడతకు సంబంధించిన చెక్కులు రైతులకు ఇచ్చాడు. ఆ చెక్కులు బౌన్స్ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించిన లెక్కలే 8,200 కోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచాయి. దాని గురించి పట్టించుకోడు పెద్ద మనిషి. పట్టించుకోడు. కానీ తనది కాని బడ్జెట్లు 6వ బడ్జెట్లో, తన హయాంలో రాని బడ్జెట్లో రైతులకు 5,000 కోట్ల రూపాయలని చెప్పి రైతుల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తాను తీస్తున్న సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. రాజధాని నగరం అంటాడు. 1000 ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు, బినామీలకు అమ్ముకుంటాడు ఇష్టం వచ్చిన రేటుకు. రాజధాని కట్టడు.
కానీ ఆ రాజధాని తాను కర్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. రాజధాని ఎక్కడుంది అని చెప్పి ఎవరైనా అడిగితే బాహుబలి సినిమా చూశారా అని అంటాడు, ఆ గ్రాఫిక్స్ చూపిస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. 4 సంవత్సరాలు పిల్లలకు జాబు లేదు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు మా మైక్ మీద నుంచి దయచేసి కొంచెం వెనక్కి జరగాలబ్బా. మైక్ మీద మీరే పడితే ఎట్టమ్మా, మీరైనా అర్థం చేసుకోవాలి కదా. కొంచెం నయ్యామనుకోకూడదు. 4 అడుగులు వెనక్కి, అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఒక్క 4 అడుగులు వెనక్కి నా మాటనండి. మంచోళ్ళు కదా అంతా. 4 అడుగులు వెనక్కి, కొంచెం మీరంటమ్మా, మంచమ్మమ్మ, మా అమ్మమ్మ, మా ఎర్ర టీషర్టు టోపీ కొంచెం బా, కొంచెం వెనక్కి పోవాలబ్బా. మైక్ నుండి మీరే పడితే ఎలా అవుతుంది చెప్పు. డైలాగులందరితో అయిపోలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా. 4 సంవత్సరాలుగా జాబులు ఇస్తానన్నాడు, జాబులు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత రిటైర్మెంట్ కూడా లెక్కేసుకుంటే, రిటైర్ అయిన ఉద్యోగస్తులు కూడా లెక్కేసుకుంటే మరో 90,000, దాదాపుగా 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా జాబులు ఇవ్వలేదు. ఇంటింటికి జాబ్ అన్నాడు, జాబులు కదా దేవుడు ఎరుగు, జాబులు ఇవ్వలేదు. జాబులు ఇవ్వకపోతే ఇలా ఏలెత్తి చూపించాడు, 2,000 ఇస్తానన్నాడు. జాబు లేదు, 2,000 లేదు, డబ్బులు లేవు. 4 సంవత్సరం గడిచింది. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం 2,000 కాస్త 1,000 రూపాయలు అయిపోయింది. రాష్ట్రంలో 1,70,00,000 ఇళ్లులుంటే 1,70,00,000కు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 అన్నాడు. 1,70,00,000 ఇళ్లను తగ్గించి ముష్టేసినట్టు 3 లక్షల మందికి తీసుకొచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించలే. అంతటితో ఆగిపోలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం నేను తీసిన సినిమా డైలాగులు, పెన్షన్లు మనం పెంచుతామన్నాం. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా తాతల గురించి పట్టించుకోడు. పెన్షన్లు పెంచాలన్న ఆలోచన రాదు. మనం అధికారంలోకి వస్తేనే తాతలకు పెన్షన్ 2,000 ఇస్తాము అని చెప్పి మనం అన్నాం. మనం ఆ మాట అనేసరికే చంద్రబాబు నాయుడు గారు భయం మొదలైంది. ఎన్నికలు 6 నెలల ముందు, ఎన్నికలకు 3 నెలల కోసం వెంటనే ఆయన 2,000 ఇచ్చేస్తా పెన్షన్ అని చెప్పి మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి. అందరితో కూడా ఆగిపోలేదు. జగను వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాను అన్నాడు. జగను ఆటోలకు టాక్సీలకు 10,000 రూపాయలు 10 సంవత్సరం ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఆయన వెంటనే ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి సొక్కా వేసుకున్నాడు. 4.5 సంవత్సరం వేసుకోవాలా, 4.5 సంవత్సరం పట్టించుకోవాలని ఆలోచన రాలా. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి షర్ట్ వేసుకుంటాడు. వెళ్ళి ఆటో వాళ్లకు రోడ్డు ట్యాక్సులు లేవట, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దవట. జగన్ చెప్పాడు కాబట్టి ఈయన మనిషిపోయి కాకి సొక్కా వేసుకుంటాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం సినిమా డైలాగులు ఇంకా అయిపోలా. జగన్ ప్రతి కులానికి కార్పొరేషన్ అన్నాడు, ప్రతి పేదవాడికి మంచి చేస్తాను అని జగన్ చెప్పాడు. జగన్ చెప్పాడా? అయితే ఇబ్బందే కదా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల కోసం, 6 నెలల ముందు 3 నెలల కోసం ఏమన్నాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. 4 సంవత్సరం గుర్తుకు రాలా, ఎన్నికలకు 3 నెలలు మాత్రం గుర్తుకొస్తుంది. ఈ పెద్ద మనిషి చివరికి 10వ తరగతి చదువుతూ ఉన్న పిల్లల్ని సైతం ఈ పెద్ద మనిషి మోసమే చేస్తాడు. ఈ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచాలని, పిల్లలు అన్యాయంగా తిండి తింటా ఉన్నారని పెంచాలన్న జ్ఞానం ఈయనకు రాదు. 4 సంవత్సరం ఈ జ్ఞానం రాదు. కానీ ఎన్నికలకు మాత్రం 6 నెలల ముందు మాత్రం జగన్ వచ్చిన తర్వాత మంచి చేస్తాడు అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి పిల్లలకు చారు నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వని ఈ పెద్ద మనిషి చివరి 6 నెలలు మాత్రం హాస్టల్ విద్యార్థులకు కోడి కూడా పెడతాను అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కూడా ఆగదు. 2013లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ చేశాడు. బీసీ డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో బీసీ కులాలకు 119 హామీలు ఇచ్చాడు. ఆ 119 హామీలకు దిక్కులేదు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనేసరికి మళ్ళీ రాజమండ్రి పోతాడు. మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని చెప్పి మళ్ళీ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కదా దేవుడురుగు, కొత్తగా మరో బీసీ డిక్లరేషన్. అంగన్వాడీలకు, వీఆర్ఏలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అన్న జ్ఞానం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కానీ జగన్ పెంచుతాను అనేసరికి మాత్రం ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయనగా మాత్రం ఈ పెద్ద మనిషి అంగన్వాడీలు గుర్తుకొస్తారు, వీఆర్ఏలు గుర్తొస్తారు, ఆశా వర్కర్లు
అధికారులు గుర్తుకొస్తారు. కనీసం ఆ పెంచే జీతాలన్నా పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు పెంచారు. కనీసం దానికన్నా రూపాయి ఎక్కువ పెంచాలన్న జ్ఞానం కూడా లేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా ఈ రెండో సినిమా చూస్తూ ఉన్నప్పుడు, డైలాగులు వింటూ ఉన్నప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తా ఉంది? ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తా ఉంది? 57 నెలలు మన కడుపు మార్చి చివరి 3 నెలల్లో అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. 57 నెలలు కడుపు మార్చి ఎన్నికలకు 3 నెలలు ఉంది, 3 నెలల ముందు మాత్రం మీకు అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. అన్నా అనాలా లేక దున్నా అనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నిజంగా ఈ రెండో సినిమా గురించి చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. ఆ ఉదాహరణ ఏమిటో తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు గారు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందో 8 నెలల ముందో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ మాట అన్నాక ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి గ్రాఫ్ పెరగడం మొదలుపెట్టింది అని చెప్పి ప్రజలు ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తా ఉన్నారు అనే సంగతి బయటకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు అని ఆయన ₹1.90 ఇవ్వడం మొదలుపెట్టాడు ఎన్నికలకు 6 నెలల ముందు. ఎన్నికలకు 6 నెలల ముందు అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ₹1.90 ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి ఓటేలా, కాంగ్రెస్ పార్టీకి ఓటేలా, ఎన్టీ రామారావుకే ఓటేశాడు. ఎందుకో తెలుసా? కారణం 4.5 సంవత్సరాల గమ్మనుండి గాలి కొదిలేసి ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయనగా ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చేశావు అని చెప్పి ప్రజలు గట్టిగా బుద్ధొచ్చేట్టుగా చెప్పారు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది కూడా డిట్టో ఇదే. 4 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలే, కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా మాత్రం ప్రజల మీద విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఒక రాక్షసుడు పంచభక్ష పరమాన్నాలు వడ్డించి మిమ్మల్ని అందరినీ కూడా రాక్షసుడు ఎవరైనా భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి అర్థమేమిటి? ఆ భోజనానికి అర్థమేమిటి? మనకు ఆ భోజనం తినిపించడానికే, లేకపోతే అక్కడికి వెళ్తే మనల్ని తినేయడానికే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇక చిట్ట చివరిగా సినిమా నెంబర్ 3 గురించి, సినిమా 3 గురించి చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి. సినిమా 3 అనేది మీకు బాగా గుర్తుంటుంది. ఆ సినిమా పేరేం పేరు తెలుసా? 6వ బడ్జెట్. ఆ సినిమా పేరు 6వ బడ్జెట్. రిలీజ్ అయింది 2 రోజుల కిందటనే. సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్. ఆ సినిమా గురించి చెప్పండి. ఆ సినిమా గురించి చెప్పేటప్పుడు చెప్పండి,
ఏదైనా ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎప్పుడు పెడతాడు బడ్జెట్? తాను అధికారంలో ఉన్నప్పుడు, తాను అధికారంలో ఉండగా ఆ బడ్జెట్ తన హయాంలో తాను ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతాడో తెలీదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, ప్రజలు ఎవరిని దీవిస్తాడో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో లేని బడ్జెట్, తనకు అధికారం లేని బడ్జెట్, 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల రూపాయలతో ప్రజలకు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పండి. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ 5 సంవత్సరాలు ఏమీ చెయ్యని వాడు ఇవాళ ఎన్నికలు 3 నెలలు ఉండగా ఈ పెద్ద మనిషి మళ్ళీ ఘరానా మోసం చేసేందుకు మళ్ళీ 6వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఇది ఎలా ఉంది అనంటే, తల్లికి అన్నం పెట్టని వాడు అవసరం పడేసరికి చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పన్నాడట ఒకడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది అక్షరాల ఇదే అని చెప్పి గ్రామాలలో ప్రతి ఒక్కరికి చెప్పి ఈయన చేసిన మోసాలను, ఈయన చేస్తా ఉన్న మోసాలను పూర్తిగా ఎండగట్టే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. ఇక మీరేదైనా అడగాలనుకుంటే, మీరేదైనా చెప్పాలనుకుంటే నేనే మీ దగ్గరకు వస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కూడా వాళ్లకు ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులు ఒకటి ఇచ్చే చూపించమ్మా. ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు. ఇలాంటి స్లిప్పులు ఇచ్చి మీరేదైనా చెప్పాలనుకుంటే, అడగాలనుకుంటే మీరు ఈ స్లిప్పులో రాయండి అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి ఈ స్లిప్పులు ఇచ్చారు. దాదాపుగా ఇక్కడ ఈ మీటింగ్లో దాదాపుగా దగ్గర 40,000 మంది బూత్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరిది కూడా నేను మీకు మైక్ ఇచ్చి మీ దగ్గర నుంచి ప్రశ్న అడిగి మీ దగ్గర నుంచి నేను సమాధానం మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేనేమో. ఎందుకంటే 40,000 మందికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం కాబట్టి. కానీ మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ జిల్లా అధ్యక్షుడు నాతో పాటు అక్కడి దాకా వస్తాడు. వచ్చి మీ జిల్లా అధ్యక్షుడు ఆ ప్రశ్నలు చదువుతాడు. ఆ ప్రశ్నలకు రాసిందెవరో పేరు చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం కూడా మీకే చెప్తాను. నేనే మీ దగ్గరికి వస్తాను. కాసేపు మీతో గడిపినట్టుంటుంది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పినట్టుంటుంది.